మహిళల కోసం స్వతంత్ర టీవీ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం హలో స్వతంత్ర లైవ్ షోకి స్వాగతం. మహిళలకు సంబంధించి ప్రత్యేకమైన అంశాలను మీ ముందుంచి నిపుణులతో వాటి గురించి అవగాహన పెంచి లైవ్లో మీరు నేరుగా ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశాన్ని స్వతంత్ర టీవీ మీకు అందిస్తోంది. మీరు చేయవలసిందల్లా ఈ కింది ఫోన్ నంబర్కు ఫోన్ చేసి హలో స్వతంత్ర అంటూ మీ సమస్యల్ని నేరుగా చర్చించి పరిష్కారాలు తెలుసుకోండి. మీరు ఫోన్ చేయవలసిన నంబర్స్ 9133383866 9133383870. దయచేసి మహిళా ప్రేక్షకులు మాత్రమే ఈ కింది ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయాలని కోరుతున్నాం. సో ఇవాళ టాపిక్ వచ్చేసి మన ఆహార అలవాట్లపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన ఆరోగ్యాన్ని శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. నేడు ఆరోగ్యం పట్ల అందరిలో అవగాహన పెరిగింది. అయినా ఏ ఆహారం ఎంత మోతాదులో తీసుకోవాలో చాలా మందికి తెలియదు. బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోవాలి, లంచ్ ఎలా ఉండాలి, డిన్నర్ ఎంత సింపుల్గా ముగించాలి వంటి విషయాలను మనకు వివరించడానికి న్యూట్రిషనిస్ట్ డాక్టర్ ప్రశాంతి గారు మన స్టూడియోలో ఉన్నారు. హలో అండి, వెల్కమ్ టు హలో స్వతంత్ర. సో చాలా మందికి బ్రేక్ఫాస్ట్ హెవీగా తీసుకుంటారు. అసలు హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉండాలి, ప్లాన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ఫాస్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే అండి. చాలామంది టైం లేకపోతే అవసరం లేదా అనుకుని బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు. కానీ బ్రేక్ఫాస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మీల్. ఎందుకంటే మార్నింగ్ మనం లేచిన తర్వాత ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటాయి అండ్ బాడీలో ఎనర్జీ స్టోర్స్ తక్కువ ఉంటాయి. అలా తక్కువ ఎనర్జీ స్టోర్స్తో ఇఫ్ యూ స్టార్ట్ అర్ డే డెఫినెట్లీ ఆ డే విల్ గో రాంగ్. సో బ్రేక్ఫాస్ట్ నీడ్ నాట్ బి అ బిగ్ వన్. ఎలాబరేట్గా ఒక 10 రకాల బ్రేక్ఫాస్ట్ తినాల్సిన అవసరం లేదు. బ్యాలెన్స్డ్గా బ్రేక్ఫాస్ట్ తిని అప్పుడు మనం బయలుదేరితే డెఫినెట్లీ ఎవ్రీథింగ్ విల్ గో వెల్. బికాస్ మెటబాలిక్ రేట్ మెయింటైన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం త్రూ అవుట్ ద డే ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. ఎనీ కైండ్ ఆఫ్ డెఫిషియన్సీస్ ఎస్పెషలీ డయాబెటిక్స్ ఉండొచ్చు, ప్రెగ్నెంట్ మదర్స్ ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో దట్ షుగర్ లెవెల్ ఫ్లక్చువేషన్స్ లేకుండా ఉంటాయి. సో బ్రేక్ఫాస్ట్ తిని ప్రాపర్ బ్రేక్ఫాస్ట్, చిన్న బ్రేక్ఫాస్ట్ అయినా కూడా ప్రాపర్గా టైంకి తిని బయలుదేరటం ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. సో లంచ్ చాలా కొంచెం తింటారు చాలామంది. లంచ్లో ఏమేమి ఉండాలంటారు, ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? మేడం, ఎనీ మీల్ షుడ్ బి అ బ్యాలెన్స్డ్ మీల్. సో కొన్ని ఐటమ్స్ లంచ్లో తినాలి, కొన్ని ఐటమ్స్ బ్రేక్ఫాస్ట్లో తినాలి, అలాంటిది ఏమి ఉండదు. ఏ మీల్ అయినా బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంటే అన్ని రకాల న్యూట్రియంట్స్ బ్యాలెన్స్డ్ అమౌంట్లో ఉండాలి. ఎక్కువ ఉండకపోవచ్చు, తక్కువ ఉండకపోవచ్చు, బట్ అట్ ద రైట్ అమౌంట్ ఉండాలి. సో ఇఫ్ వీఆర్ యూస్ టు రెగ్యులర్ మన ఇండియన్ మీల్ ప్యాటర్న్ అంటే సీరియల్ ఉంటుంది, అంటే అన్నం ఉండొచ్చు, మిల్లెట్స్ ఉండొచ్చు, లేదా వీట్ ప్రోడక్ట్స్ ఉండొచ్చు. దాంతోపాటు కూరగాయలు మన ఫైబర్ సోర్స్, వైటమిన్ సోర్సెస్, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ మనకి ఇచ్చే కాల్షియం, ప్రోటీన్ అని. సో అన్ని రకాల ఫుడ్ గ్రూప్స్ అనేవి ఒక మీల్లో ఉండాలి. డిఫరెంట్ ప్రపోర్షన్స్లో ఉండొచ్చు, కానీ బ్యాలెన్స్డ్గా అన్నీ ఉంటేనే దాన్ని ప్రాపర్ మీల్ అంటాము. సో డిన్నర్ అనేది ఎంత సింపుల్గా ముగించాలంటారు మరి? డిన్నర్ అగైన్ ఎప్పుడైనా కూడా లైటర్ సైడ్ ఉండాలి. దేర్ ఈస్ ఆల్వేస్ ఎ సేయింగ్, ఈట్ యువర్ బ్రేక్ఫాస్ట్ లైక్ అ కింగ్ అండ్ డిన్నర్ లైక్ ఎ పాపర్. టు అ గ్రేట్ ఎక్స్టెంట్ ఇట్ ఇస్ కరెక్ట్. ఎందుకంటే డిన్నర్ ఎప్పుడైనా త్వరగా తీసుకోవాలి అండ్ ఎప్పుడైనా లైటర్ సైడ్లో ఉండాలి. సో దాట్ ఈవినింగ్ టైంలో మనకు అంత ఎనర్జీ అవసరం ఉండదు అండ్ అంత మేజర్ ఫిజికల్ యాక్టివిటీస్, మేజర్ ఎనర్జీ రిక్వైర్మెంట్ యాక్టివిటీస్ మనం సాయంత్రం పూట చేయం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో లైట్ మీల్ విచ్ ఈస్ వెరీ ఈజీ టు డైజెస్ట్, అలాంటి మీల్ ఉండాలి. సింపుల్ టిఫినే కావచ్చు, లేదా రెగ్యులర్ మీలే తక్కువ క్వాంటిటీ ఉండొచ్చు. ఎర్లీగా తింటే ఈజీగా అరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనం పడుకునే టైంకి వీఆర్ రెడీ టు గో టు బెడ్ అట్ అ కంఫర్టబుల్ ప్లేస్. బట్ సౌత్ ఇండియన్స్ అంతా అలా కాదు. అంటే ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత అందరూ కలిసి కూర్చున్న టైం ఇదే అని చెప్పేసి చాలామంది నైట్ టైం డిన్నర్ అనేది చాలా హెవీగా తీసుకుంటారు. అందరూ కలిసి కూర్చుని ఒక 4 ముద్దలు ఎక్కువనే తింటారు. సో అలాంటి వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? అది ఇప్పుడు ట్రెండ్ మ్యామ్. ఇట్ వాజ్ నెవర్ లైక్ దట్. ఊళ్ళల్లో కూడా ఇప్పుడు కూడా చూస్తే బై 6-6:30 వాళ్ళు రాత్రి భోజనం ముగించేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే అఫ్కోర్స్ ఇంట్లో అందరూ జాబ్స్కి వెళ్తున్నారు, ఆ టైంలో అందరూ ఒకేసారి కలుస్తారు కాబట్టి అట్ ఎ కన్వీనియంట్ టైం, మరీ లేట్ కాకుండా అట్ ఎ కన్వీనియంట్ టైం అదే బ్యాలెన్స్డ్ మీల్, లైట్ మీల్గా తీసుకుంటే కలిసి తిన్నట్టు ఉంటుంది అండ్ అందరితో పాటు తినే సాటిస్ఫాక్షన్తో పాటు బ్యాలెన్స్డ్గా తిన్నట్టు కూడా ఉంటుంది. కానీ ఎప్పుడైనా మన డిన్నర్ షుడ్ బి ఆల్వేస్ ఆన్ లైటర్ నోట్, ఈజీగా డైజెస్ట్ అయ్యేది అండ్ అ గుడ్ మీల్ అండ్ స్మాల్ మీల్ ఉండాలి. సో వైట్ రైస్ అనేది ఇప్పుడు అందరికీ ఒక భూతంలా కనిపిస్తుంది. మనం చిన్నప్పటి నుంచి వైట్ రైస్ని తిన్నాం, బట్ కానీ ఈ మధ్య కాలంలో వైట్ రైస్ తింటే చాలా ఎక్కువ బరువు పెరిగిపోతారని చెప్పేసి చాలామంది మహిళలు వైట్ రైస్ అనేది తినడం మానేస్తున్నారు. ఇది నిజంగా మంచిదేనంటారా?
వైట్ రైస్ ఈ మధ్య మనం తినే వైట్ రైస్ ఇస్ సూపర్ పాలిష్డ్ రైస్. ముందు దొరికే మనం చిన్నప్పుడు అలవాటైన రైస్ వాజ్ డబుల్ పాలిష్డ్ ఆర్ సింగిల్ పాలిష్డ్ రైస్. సో డెఫినెట్గా అది హెల్దియర్గా ఉండేది. ఇప్పుడు మనం తినే రైస్ మల్లెపూల్లాగా వైట్ ఉంటేనే తినరు. అండ్ డెఫినెట్లీ అంత పాలిష్గా రైస్ చేశారు అంటే ఫైబర్ పూర్తిగా తీసేశారు, దానిపైన ఉన్న హస్క్ అంతా పూర్తిగా చేసేసారు, అంటే పూర్తిగా దాంట్లో పీచు పదార్థం అనేది తీసేశారు. సో అంత పాలిష్డ్గా ఉన్నప్పుడు ఏమన్నా మన దాంతోపాటు తిన్న పప్పు కూర బాగుందంటే డెఫినెట్గా ఎక్స్ట్రా ముద్ద తింటాం. అండ్ ఈజీగా కడుపు నిండదు ఆ వైట్ రైస్ తిన్నప్పుడు. సో మీరు అనేది విమెన్ నౌ డేస్ అది ఇట్ ఈస్ నాట్ హెల్దీ భూతంలాగా చూస్తున్నారంటే కరెక్టే చెప్తున్నారు. ఎందుకంటే వైట్ రైస్ తిన్నప్పుడు డెఫినెట్గా క్వాంటిటీ ఎక్కువ తింటారు. అదే బ్రౌన్ రైసో సింగిల్ పాలిష్డ్ రైసో అలా తింటే అంత క్వాంటిటీ తినలేరు. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ మోర్ హెల్దియర్. అదే వైట్ రైస్, ఎస్ నేను బ్రౌన్ రైస్ తినలేను, అదే వైట్ రైస్ మీరు జాగ్రత్తగా తిని ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ కూరగాయలు, పప్పు అండ్ మిగతా అకంపనీమెంట్ సాలడ్స్ ఎక్కువ తిన్నారంటే వైట్ రైస్ ఇస్ ఆల్సో గుడ్. క్వాంటిటీ మ్యాటర్స్. సో దానిపైన రెస్ట్రిక్షన్ ఉంటే డెఫినెట్లీ వైట్ రైస్ కూడా తినొచ్చు. సో ఓన్లీ క్వాంటిటీ మ్యాటర్సా లేకపోతే ఇతర లాభాలు అంటే దీంతో నష్టాలు ఏమైనా ఉన్నాయంటారా? నష్టాలు అంటే దాంట్లో మనం నష్టాల్లో ఉన్నది మనం అడిషనల్ వేస్తున్నాము, అంటే కూరగాయలు ఎక్కువ తీసుకుంటున్నాము, పప్పు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటాం. సో పీచు పదార్థం ఏది వైట్ రైస్ మిస్సింగో అది మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ హామ్ తగ్గిపోతుంది. సో రైస్ కెన్ బి ఈటన్. క్వాంటిటీ చూసుకుని దాంతోపాటు తినే అకంపనీమెంట్స్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు అందరూ మిల్లెట్స్ మీద పడ్డారు కదా, సో మిల్లెట్స్ మంచివేనంటారా? ఒకవేళ మిల్లెట్స్ మంచివే అయితే ఏ ప్రాసెస్లో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి? Actually, year of 2023 has been announced as Year of the Millets by Indian government adokati, and internationally also monna last week it has come, they have announced it as Year of the Millets. So promotion of millets. Millets have been our traditional foods. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క మిల్లెట్ ఇస్ వెరీ స్పెసిఫిక్. కొన్ని ఏరియాస్లో రాగి ఈజ్ వెరీ స్పెసిఫిక్, కొన్ని ఏరియాలో జొన్నలు చాలా స్పెసిఫిక్గా. మిల్లెట్స్ ఎప్పుడైనా మనకి ట్రెడిషనల్ ఫుడ్స్గా ఉండి ఈ మధ్య మానేసాం, కానీ ఆఫ్ లేట్ లాస్ట్ 2-3 years నుంచి దాన్ని ప్రమోషన్ స్టార్ట్ చేశారు. బికాస్ వాటిలో ఉన్న న్యూట్రియంట్స్ అఫ్కోర్స్ మన ప్రాసెస్డ్ ఫుడ్స్లో లేవని. ఓకే, కానీ దానికి కొంచెం ప్రాసెస్ ఉంది. ఎనీ కైండ్ ఆఫ్ మిల్లెట్ దే హ్యావ్ లాట్ ఆఫ్ యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ అంటాం, అండ్ పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. సో మనం ఇన్ కేస్ వీ ప్లాన్ టు ఇంక్లూడ్ మిల్లెట్స్ అన్న డైట్ అంటే దానికి కొంచెం ప్రాసెసింగ్ కొంచెం జాగ్రత్తగా చేయాలి. కొంచెం గంట ముందు సోక్ చేసుకోవాలి, లేదా రవ్వలాగా తింటారు అంటే రవ్వ పొడిలాగా రవ్వ చేసుకుని దాన్ని కూడా కొంచెం సేపు సోక్ చేసుకుని అప్పుడే ఉడకబెట్టాలి. సో మిల్లెట్స్ డైరెక్ట్గా మనం రైస్ కుక్ చేసినట్టు చేయకూడదు కాబట్టి దాన్ని ఎప్పుడైనా కొంచెం సోక్ చేసి దాంట్లో ఉన్న యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ అన్ని వాష్ అవుట్ చేసి ఈజీగా కుక్ అయ్యే విధానంగా మనం వాడుకోవచ్చు. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి, శోభారాణి గారు. హలో, శోభారాణి డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. నాకు షుగర్ ఉంది, ఈ మధ్యనే యాడ్ అయింది. దానికి ఏం ఫుడ్ తీసుకోవాలి మేడం? మ్యామ్, షుగర్ ఉంది అంటే అఫ్కోర్స్ మీరు మెడికేషన్ పైన కూడా ఉండుంటారు. మీ షుగర్ లెవెల్స్ టెస్ట్ చేయించుకుని విత్ ప్రాపర్ మెడికేషన్ మీరు తినే ఆహారంలో 180 ఉంది మేడం. 180 ఫాస్టింగ్లో ఉందంటే ఎక్కువ ఉందమ్మా. సో ఫాస్ట్ ఒకసారి మీ డాక్టర్ గారికి చూపించి మీకు ఇచ్చే మెడికేషన్ ప్రాపర్గా ఇచ్చారో లేదో అది ఒకటి చూపించుకోవాలి. మీరు తినే ఆహారంలో పూర్తిగా తీపి పదార్థాలు మానేసేయాలి. సో పంచదార, బెల్లం, తేనె, మరి తీయగా ఉన్న వస్తువులు పూర్తిగా మానేసేయాలి. రిఫైన్డ్ ఫుడ్స్ అంటే దేంట్లో పీచు లేదు అలాంటివన్నీ తగ్గించేసి టైంకి తినాలి. తినకుండా ఉన్నారంటే షుగర్ పెరుగుతుంది. సో టైంకి తీసుకోవాలి. తీపి పదార్థాలు పూర్తిగా మానేసేయాలి. అండ్ సైమిల్టేనియస్గా ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్ లాంటి కంపల్సరీ డైలీ చేయాలి. అండ్ రెగ్యులర్గా మీరు షుగర్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. మీరు చెప్పిన వాల్యూ 180 కొంచెం ఎక్కువగానే ఉంది. సో రెగ్యులర్గా షుగర్ టెస్ట్ చేయించుకుంటూ ఉంటే మీకు ఇచ్చిన మందులు మీకు కరెక్ట్గా పనిచేస్తున్నాయో లేదో దాని ప్రకారమైన మందులు మార్చాలా. అండ్ అఫ్కోర్స్ మీరు తినే ఆహారంలో ఇంకేమైనా మార్పులు తీసుకురావాలా, కరెక్ట్గా అందాజా ఉంటుంది. సో ఈ షుగర్ పేషెంట్ విషయానికి వస్తే వీళ్ళు రైస్ తినకూడదు అంటారు. అసలు రైస్ తినడం మానేయడం అనేది మన సౌత్ ఇండియన్స్కి సాధ్యమని అంటారా? రైస్ మానేయటం సాధ్యం కాదు. రైస్ ఎలా తినాలో కరెక్ట్గా చెప్పాలి, దట్స్ వన్ థింగ్. అండ్ షుగర్ రాగానే చపాతీలు తినడం స్టార్ట్ చేయమంటాం. చపాతీలు ఎందుకు తినడం స్టార్ట్ చేయమంటాం అంటే ఇట్ ఈస్ క్వాంటిఫైబుల్, లెక్క పెట్టగలం. అదే రైస్ లెక్క పెట్టలేం. 2 చపాతీలు తినగాలంటే క్వాంటిఫైబుల్, అంటే 2 చపాతీ అంటే 2 పీసెస్ ఉంటాయి. రైస్ అంటే ఎంత అని క్వాంటిఫై చేయలేవు. అందుకని జనరల్గా ఈజీగా చెప్పడానికి వీసే చపాతీలు. కానీ అదే రైస్ క్వాంటిఫై చేయగలరు. ఇంత కప్పు వండిన అన్నము
అదే బ్రౌన్ రైస్ ఉండొచ్చు, మిల్లెట్సే ఉండొచ్చు, వైట్ రైసే ఉండొచ్చు. ఇంత కప్పు వండిన అన్నంతో పాటు ఇన్ని కూరగాయలు, ఒక 200 గ్రాములు వండిన కూరగాయలు, పప్పు అలా క్వాంటిఫై చేయగలిగితే రైస్ కూడా తినచ్చు. సో క్వాంటిఫై చేయగల మెజర్మెంట్ ఉంటే రైస్ తినటంలో తప్పే లేదు. మన చాలామందికి ఎస్పెషల్లీ ఇండియన్స్కి మనకి ఆ మెజర్మెంట్ సరిగ్గా రాదు. మనం ఒక చెంచా అంటే వాళ్ళు ఒక గరిటె తీస్తారు. సో అది ఆ మెజర్మెంట్ కరెక్ట్గా వస్తే డెఫినెట్లీ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ వాళ్ళు ఇంక్లూడ్ చేయగలరు. ఎస్పెషలీ ఓన్లీ రెస్ట్రిక్షన్ మేము చెప్పేది ఏంటంటే తీపి పదార్థాలు, డైరెక్ట్ సింపుల్ షుగర్స్ తినద్దు అని. సో అలా రెస్ట్రిక్ట్ చేస్తే డెఫినెట్గా షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇందులో కూడా క్వాంటిటీ మ్యాటర్స్ ఇందులో అయినా. ఎస్. సో మరి బీపీ వచ్చిన వాళ్ళు సీజనల్ ఫ్రూట్స్కి వచ్చేసరికి వాళ్ళకి చాలా సీతాఫల్ కానీ, ఇక్కడ మామిడి పండు సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కొన్ని, అవి తినకూడదు అని చెప్పేసి పాపం తినాలని ఉన్నా తినలేరు. వాళ్ళ విషయానికి వస్తే ఇవి షుగర్ పేషెంట్స్కి వెరీ షుగరీ ఫ్రూట్స్ అంటే ఫ్రక్టోజ్ ఉన్న ఎక్కువ ఫ్రూట్స్ రెస్ట్రిక్ట్ చేయమంటాం. మామిడి పళ్ళు, అరటిపళ్ళు, సపోటాలు, సీతాఫలాలు ఇవన్నీ రెస్ట్రిక్ట్ చేయమంటాం. కానీ సీజన్లో ఉన్నప్పుడు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అంటే తింటున్నారు అంటే వీళ్ళు టెల్ దెమ్ ఓకే కొంచెం ఒక క్వాంటిటీ తినండి, 2 పీసులు తినండి, కానీ రెగ్యులర్గా షుగర్ మానిటర్ చేసుకోండి. లేదు వాళ్ళకి రీప్లేస్మెంట్ తెలుసు అంటే నేను ఇవాళ ఒక మామిడి పండు తిన్నాను, నెక్స్ట్ మీలో నేను ఫుడ్ ఎంత తగ్గించుకోవాలి, దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ కార్బోహైడ్రేట్ కౌంటింగ్ అని వాళ్ళకి నేర్పుతాం. అది ప్రాపర్గా చేసే వాళ్ళే చేయగలరు. నేను మామిడి పండు తిన్నానంటే నెక్స్ట్ మీలో నేను ఎంత కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తే షుగర్ కంట్రోల్లో ఉంటుందని కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి. అలా చేయగలిగిన వాళ్ళైతేనే బెటర్. లేదు సీజన్లో ఉంది నేను పండ్లు తింటాను అంటే ఆ క్వాంటిటీ చెప్తాం, ఒక 2 ముక్కలు తినండి, 3 ముక్కలు తినండి, కానీ రెగ్యులర్గా షుగర్ టెస్ట్ చేయండి. ఎస్పెషలీ ఈ సీజనల్ మ్యాంగో సీజన్లో అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ 2 days షుగర్ టెస్ట్ చేయమంటాం. బికాస్ మ్యాంగో సీజన్ మళ్ళీ 10 రోజులు అయిపోతుంది. సో దే విల్ ఓవర్ ఈట్ అండ్ షుగర్స్ షూట్ అవుతాయి. సో రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటా ఇన్ బిట్వీన్ ఇలాంటి ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు తినచ్చు. సో నార్మల్ పీపుల్కి ఈ సీజనల్ ఫ్రూట్స్ యూజెస్ ఏంటంటారు? ఎనీ ఫ్రూట్స్ రిచ్ ఇన్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ ఫైబర్ ఆఫ్ కోర్స్. కానీ ఫ్రూట్స్లో షుగర్ కూడా ఉంటుంది. ఎక్కువ ఫ్రూట్స్ తిన్నా కూడా ఎస్పెషలీ ఫ్రూట్ జ్యూసెస్ ఆర్ సపోజ్ టు బి వెరీ హెల్దీ. ఫ్రూట్ జ్యూస్ నేను గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తాగానంటే నేను చాలా హెల్దీ ఫీల్ అవుతాను, అది తప్పు. ఫ్రూట్ జ్యూస్ అంటే డైరెక్ట్గా నీళ్ళల్లో పంచదార కలిపి తాగినట్టు. అఫ్ కోర్స్ విటమిన్స్ ఉంటాయి, బట్ పంచదార కూడా అంతే తీసుకుంటారు. సో ఫ్రూట్స్ తిన్నారు అంటే కోసుకుని నమిలి తినండి. సో మీకు ఒక పండుతో కడుపు నిండుతుంది, దాంట్లో షుగర్ ఉంటుంది బట్ పీచు కూడా ఉంటుంది. అదే ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నారనుకుంటే 4 పండ్లు చేయాల్సి వస్తుంది, అంటే 4 ఫ్రూట్స్ తిన్నట్టు. అంత షుగర్ మన శరీరానికి అవసరం లేదు. సో అంత షుగర్ తిన్నారు అంటే డయాబెటీస్ వచ్చే మాట వేరే, కానీ ఈజీగా బరువు పెరుగుతారు. సో వెయిట్ గెయిన్ ఈజ్ వెరీ ఈజీ బికాస్ ఈజీగా అంత షుగర్ తిన్నాము. మరి జిమ్ చేసే వాళ్ళు అంతా ఈ ఫ్రూట్ జ్యూసెస్ మీద ఎక్కువ ఆధారపడుతూ ఉంటారు, మరి వాళ్ళ సంగతి అది దట్స్ అ మిత్. తప్పుగా ఇంక్లూడ్ చేస్తారు. కానీ వాళ్ళకి సంబంధించి ఒక స్పెషల్ డైట్ ఉంది, ఫ్రూట్ జ్యూసెస్ డైట్ కూడా చేస్తారు. కానీ వాళ్ళు వర్కౌట్ కూడా అలాగే చేస్తారు. వాళ్ళు ఎంత క్యాలరీస్ తీసుకున్నారో త్రూ షుగర్స్, వాళ్ళ వర్కౌట్ కూడా అంతే ఉంటుంది. అండ్ వాళ్ళు కంప్లీట్గా ఓన్లీ ఫ్రూట్ జ్యూస్ పైన ఉండరు, వాళ్ళకి మిగతా సప్లిమెంట్స్ అండ్ మిగతా డైట్స్ కూడా ఉంటాయి. ఫ్రూట్ జ్యూస్ ఈజ్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. కానీ వాళ్ళు చేసే వర్కౌట్ ఇంత ఎనర్జీ లెవెల్స్ తట్టుకోగలరు. మనం అంత ఫ్రూట్ జ్యూస్ చేసుకుని వితౌట్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ హార్మ్ఫుల్. సో ఆరోగ్యానికి ఆకుకూరలు చేసే మేలు ఏంటంటారు? ఆకుకూరలు అఫ్ కోర్స్ మేము ప్రమోట్ చేస్తాము. ఆకుకూరలు ఆల్ కైండ్స్ ఆఫ్ సీజనల్ ఆకుకూరలని, బికాజ్ వెరీ రిచ్ ఇన్ కాల్షియం అండ్ ఐరన్. అండ్ మన పాపులేషన్లో, ఇండియన్ పాపులేషన్లో విమెన్ ఆర్ వెరీ ఎనీమిక్. నార్మల్గా 10-11 కంటే ఎక్కువ హిమోగ్లోబిన్ ఎవరికి కనిపించదు. వేర్ నార్మల్గా మనకి 13 and 14 ఉండాలి, విమెన్ పాపులేషన్ 10 and 9 దాంట్లోనే ఉంటాయి. సో రెగ్యులర్గా ఆకుకూరలో ఇంక్లూడ్ చేశారు అంటే మనకు కావాల్సిన, ఎస్పెషలీ విమెన్ కావాల్సిన కాల్షియం, ఐరన్ అవసరమైనంత రెగ్యులర్గా మనకి దొరుకుతుంది. సో అది రెగ్యులర్గా ఇంక్లూడ్ చేశారంటే డైజెషన్ ఒకటి బాగుంటుంది. అండ్ టు అ లార్జర్ ఎక్స్టెంట్ మనకి అనీమియా మనం అంటే హిమోగ్లోబిన్ పెరిగేటట్టు చూసుకోవచ్చు. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, భాగ్యలక్ష్మి గారు. నమస్తే అండి. హలో. సో కాల్ కట్ అయినట్టుంది. మనం మిల్లెట్స్ గురించి మాట్లాడుకున్నాం ఇందాక. సో ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది, మిల్లెట్స్ డ్రై ఫ్రూట్స్ కలిసి తీసుకుంటే కాల్షియం పెరుగుతుందని చెప్తున్నారు. ఇది నిజమంటారా, వాస్తవం ఉందా? మిల్లెట్స్ ఆర్ రిచ్ ఇన్ కాల్షియం అండ్ డ్రై ఫ్రూట్స్ ఆర్ ఆల్సో రిచ్ ఇన్ కాల్షియం. ఎస్. ఎంత
రిచ్ ఇన్ కాల్షియం, కానీ ఎంత బాడీకి దొరుకుతుందో మనకి తెలియదు. బికాజ్ మిల్లెట్స్లో యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. దాంట్లో యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ వల్ల ఎంత న్యూట్రిషన్ ఇచ్చినా కూడా 100% ఇచ్చినా ఓన్లీ 30% అబ్జార్బ్ అవుతుంది. సో దాంట్లో రిచ్నెస్ ఉంది, కానీ ఎంత మన శరీరంలో అబ్జార్బ్ అవుతుంది, దట్ ఈస్ అ క్వశ్చన్ మార్క్. సో కాంబినేషన్ తీసుకుంటారంటే డెఫినెట్గా తీసుకోవచ్చు. ఇట్ ఈస్ అ గుడ్ సోర్స్. సో మిల్లెట్స్ చాలా మందికి అరగవని కంప్లైంట్ చేస్తారు, డ్రై ఫ్రూట్స్ అరగవని కంప్లైంట్ చేస్తారు. సో ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల ఇంకా డైజెషన్ ఇబ్బంది ప్రాబ్లం ఇంకా ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఇబ్బంది సో ఉంటుంది. అందుకనే యూ హ్యావ్ టు చెక్. అందరికీ మిల్లెట్స్ అందరికీ అరగవండి, అందుకని ప్రాసెసింగ్ చెప్పేది. నానబెట్టండి, గంట సేపు నానబెట్టండి. ఇన్ కేస్ మీకు కొంచెం పాలిష్డ్ మిల్లెట్స్ దొరికితే అదైనా తీసుకోండి. లేదు డైరెక్ట్గా మిల్లెట్స్ లాగా తీసుకోవాలంటే అట్లీస్ట్ రవ్వలాగా తీసుకోండి, అంటే కొంచెం బ్రేక్ డౌన్ అవుతుంది, కొంచెం ప్రాసెస్ అవుతుంది, అలాగనే తీసుకోండి. హోల్ మిల్లెట్స్ అందరికీ అరగవు బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ లాడ్ ఆఫ్ ఫైబర్, అదొకటి. విత్ ఇన్ కాంబినేషన్ విత్ డ్రై ఫ్రూట్స్ అంటారా అడిషనల్ ఫైబర్ ఉంటుంది. సో డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, అందరికీ అరగకపోవచ్చు. సో మనకి అరిగేలాగా మనం దాన్ని ప్రాసెస్ చేసుకుని తీసుకోవాలి. జావా లాగా చేస్తారు, రావి జావా, దాంట్లో మీరు ఆల్మండ్స్ పొడో లేకపోతే మిక్స్డ్ డ్రై ఫ్రూట్ పొడి వేస్తారు, అంతవరకు అందరూ డైజెస్ట్ చేయగలరు. బట్ క్వాంటిటీ ఎక్కువ చేసి అన్ప్రాసెస్డ్ తీసుకున్నారంటే మేబీ డైజెస్ట్ కాకపోవచ్చు. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. ఇందాక కాల్ కట్ అయిన భాగ్యలక్ష్మి గారు, నమస్తే అండి. హలో భాగ్యలక్ష్మి గారు, మళ్ళీ కాల్ కట్ అయిన ఉన్నారా? హలో నమస్తే మేడం. ఓకే, టీవీ చూసి మాట్లాడొద్దండి, మీకు టైం వేస్ట్ అవుతుంది. డైరెక్ట్ మేడంతో మాట్లాడండి. హలో డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మ చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇది భాగ్యలక్ష్మి గారు, మీరు టీవీ చూసి మాట్లాడుతున్నారు, దానివల్ల టైం వేస్ట్ అవుతుంది. మీరు మాతో నేరుగా మాట్లాడండి. యా, మేడంతో మాట్లాడండి. మేడం చెప్పండి. పిల్లలు ఉన్నారు, ఈ రైస్ గానీ ఏది ఇష్టంగా తినట్లేదు మేడం. ఫ్రూట్స్ గానీ అసలు వాళ్ళకి హెల్దీ ఫుడ్ చిన్న 5-6 ఇయర్స్ మేడం. 5 years పెట్టినా గానీ అసలు తినట్లేదు. హెల్దీ ఫ్రూట్స్ గానీ లంచ్ గానీ అసలు ఏం మారేం చేస్తున్నారు. అది చాలా కామన్ ప్రాబ్లం అండి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళందరూ ఇదే సేమ్ కంప్లైంట్, దట్ మీరు పెట్టింది వాళ్ళు తినట్లేదు అని. సో మీరు తిన్నది వాళ్ళు కంపల్సరీ తినాలంటే కష్టమే. సో దాన్ని మీరు కొంచెం ఇంట్రెస్టింగ్గా చేసి పెట్టారు అంటే డెఫినెట్గా తింటారు. మీరు చపాతి, అన్నం, కూర, పప్పు మీరు ఎలా తింటారో వాళ్ళు వాళ్ళకి పెడితే ఈ మధ్య పిల్లలు అయితే అసలు తినట్లేదు. సో దాన్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా రైస్, అన్నం పెడతారు, ఆ క్యారెట్ రైస్ లాగా పెట్టారు, లేకపోతే ఇడ్లీలు పెడతారు, క్యారెట్ తురిమేసేస్తారు, చపాతీలు చేసినప్పుడు బీట్రూట్ పేస్ట్ వేసి చపాతీలు చేస్తారు. అది కలర్ఫుల్గా ఉంటుంది. కలర్ఫుల్గా ఉన్నప్పుడు డెఫినెట్గా ఏ పిల్లలైనా తింటారు. రెగ్యులర్గా మనం ఇంట్లో తినే మీల్స్ లాగా పెడితే ఈ మధ్య పిల్లలు అయితే తినట్లేదు. సో దాన్ని మీరు ఎంత ఇన్నోవేటివ్గా, ఎంత ఇంట్రెస్టింగ్గా చేస్తే డెఫినెట్గా పిల్లలు తింటారు. ఎందుకంటే పక్క టిఫిన్ బాక్స్ వాళ్ళు చూస్తారు, అంతే ఇంట్రెస్టింగ్గా మీరు పెట్టారంటే వాళ్ళు తింటారు. ఇడ్లీ లాగా తెల్లగా పెడితే వాళ్ళు తినరు. సో నేను చెప్పినట్టు కొంచెం ఏమైనా వెజిటబుల్ పేస్టే, పాలకూర ఉండొచ్చు, బీట్రూటే ఉండొచ్చు, క్యారెట్ పేస్టే ఉండొచ్చు, లేదా మీరు ఈ నట్స్ తురిమేసి దాంట్లోనే వేయచ్చు. అది కలర్ఫుల్గా అట్రాక్టివ్గా కనిపిస్తే పిల్లలు తింటారు. ఫ్రూట్స్గా తినమంటే ఈ మధ్య పిల్లలు అస్సలు తినట్లేదు. అదే మీరు పేస్ట్ చేసి ఐస్ క్రీమ్ షేక్ లాగా ఏమైనా చేసి ఇచ్చారంటే తాగుతారు. సో అది మీరు ఇంట్రెస్టింగ్గా చేశారంటే డెఫినెట్గా మీరు అనుకున్న క్వాంటిటీ తినకపోవచ్చు, బట్ డెఫినెట్లీ తింటారు. సో ఎందుకంటే పొరుగింటి పుల్లకూర బాగుంది అన్నట్టు అలా పక్క బాక్సులు చూస్తారు, ఖచ్చితంగా ఇంటికి వచ్చి అలానే అడుగుతారు. అది ఈ మధ్య మీడియాలో చూసి అడ్వర్టైజ్మెంట్స్ చూసి అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళు ఎంత ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేస్తారు, అదే హోమ్ మేడ్ ఫుడ్ మీరు అంతే ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేస్తే డెఫినెట్గా పిల్లలు తింటారు. ఓకే, అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది స్ట్రెస్కి బాగా ఫీల్ అవుతున్నారు. దాన్ని తగ్గించడానికి ఏమైనా ఆహారాలు ఉన్నాయంటారా? మేడం, స్ట్రెస్ హ్యాస్ అ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్. అంటే ఐదర్ యూ ఫైట్ ద సిచ్యువేషన్ ఆర్ యూ రన్ అవే ఫ్రమ్ ద సిచ్యువేషన్. ఓకే, అండ్ మనకి స్ట్రెస్ లేదు అంటే ఎవరు నమ్మరు, ఏదో రకంగా ఏదో స్ట్రెస్ ఉండే ఉంటుంది. సో ఇఫ్ మీరు ఫస్ట్లో చెప్పినట్టు బ్రేక్ఫాస్ట్ తినాలా లేదా అని చెప్పారు, బ్రేక్ఫాస్ట్ తినకుండా వెళ్ళిన వాళ్ళకి దే కెన్ నెవర్ ఫైట్ అ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్. తినేసి బ్యాలెన్స్డ్గా వెళ్ళండి. ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా మీరు ఆర్గనైజ్డ్గా ఉంటే స్ట్రెస్ మీరు బస్ట్ చేయగలరు. బట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీరు తినే ఆహారం ఈజీగా డైజెస్టబుల్ ఉండాలి. స్పైసీగా తిన్నారు, ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటారు, లేదా స్మోకింగ్ లాంటి అలవాటు ఉంది, అండ్ బింజ్ ఈటింగ్, రిఫైన్డ్ ఫుడ్స్ లాంటి ఎక్కువ అలవాటు ఇష్టపడతారు, చిప్స్ లాంటివి ఇష్టపడతారు, డెఫినెట్గా మీకు స్ట్రెస్ లెవెల్స్ అగ్రవేట్ అవుతాయి.
అదే సింపుల్ ఈజీ టు డైజెస్ట్ ఫుడ్ ఉంటుంది. సో కడుపులో ఇట్ ఈస్ మనకి చాలా ఈజీ టు డైజెస్ట్ ఫుడ్ ఉండేటప్పటికి ఆరామ్ ఉంటుంది. అదే స్పైసీగా తిన్నారు ఆల్రెడీ కడుపులో ఇరిటేషన్ ఉంటుంది, గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది, అండ్ దే సంథింగ్ వెరీ స్ట్రెస్ఫుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, డెఫినెట్లీ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ట్యాకిల్. సో మీరు తినే ఆహారం ఈజీ టు డైజెస్ట్, టైంకి తింటారు, నాట్ స్కిప్పింగ్ ఎనీ మీల్స్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వెల్ హైడ్రేటెడ్. నీళ్ళు మంచిగా తాగాలి, అట్లీస్ట్ 3 liters ఆఫ్ వాటర్ పర్ డే, ఫ్లూయిడ్స్ పర్ డే. సమ్మర్ టైం వచ్చింది, కొబ్బరి బొండాలు తాగండి, మజ్జిగ తాగండి, బార్లీ నీళ్ళు తాగండి, నిమ్మరసం తాగండి. సో మంచిగా హైడ్రేట్ అయ్యారు, బికాజ్ మన శరీరంలో ఉన్న ఆర్గన్స్ అన్నిటికీ నీళ్ళు అవసరం. వీ థింక్ ఫుడ్ అవసరం, కానీ నీళ్ళు కూడా అంతే అవసరం. సో వెల్ హైడ్రేటెడ్గా ఉన్నప్పుడు బాడీ ఫంక్షనింగ్ ప్రాపర్గా ఉంటుంది, బ్రెయిన్ ఫంక్షనింగ్ ప్రాపర్గా ఉంటుంది, జాయింట్స్ ఫంక్షనింగ్ ప్రాపర్గా ఉంటుంది. సో ఎలాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ అయినా కూడా విల్ బీ ఏబుల్ టు టాకిల్ వెల్. అట్ ద సేమ్ టైం స్లీప్ ప్యాటర్న్ మంచిగా ఉండాలి. ఎవరు మంచిగా నిద్రపోతారు, రెస్ట్ఫుల్గా నిద్రపోతారు, డెఫినెట్గా స్ట్రెస్ తగ్గుతుంది. సో 7 to 8 hours ఎవరికి లగ్జరీ లేదు నిద్రపోవడానికి. ఆ 6 hours పడుకునేదే ఫిట్ఫుల్గా నిద్రపోతారు, ఆరామ్గా నిద్రపోతారు, డెఫినెట్గా స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. అండ్ ఎక్సర్సైజ్. సో ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యు ఆర్ ఎక్సర్సైజింగ్ రెగ్యులర్లీ, ఎలాంటి కైండ్ స్ట్రెస్ అయినా కూడా తగ్గుతుంది. యూ విల్ బీ మోర్ క్లియరర్. సో ఈ స్ట్రెస్ విషయంలో చాలామంది కొన్ని కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. స్ట్రెస్ ఉన్న టైంలో చాలామంది ఎక్కువ తినేస్తారు, కొంతమంది అసలు తినరు. సో దీన్ని నియంత్రించడానికి మనం ఏం చేయాలంటారు? సో అంటే ఇది కేవలం హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల, లేకపోతే మరి ఇతర కారణాలైనా ఉంటాయంటారా? స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో వీ గో టు కంఫర్ట్ ఫుడ్స్ అనమాట. సో మనకి చాలా ఇష్టమైన ఫుడ్ తింటే మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, వీ ఫీల్ హ్యాపీ. ఒక బార్ చాక్లెట్ తినేసామంటే టెన్షన్ అంతా తగ్గిపోతుంది. ఆర్ యూ గో అవుట్ అండ్ స్మోక్, టెన్షన్ తగ్గిపోతుంది. అంటే మనకి కంఫర్ట్ ఫుడ్స్. బట్ కంఫర్ట్ ఫుడ్స్ ఆర్ హ్యాబిచువల్, మనకి అది అలవాటు అయిపోతుంది. అది తింటే కానీ నేను టెన్షన్ తట్టుకోలేను, అది తప్పు. సో అలాంటి జాబ్స్ మీకు ఉన్నాయి, అంత స్ట్రెస్ఫుల్ జాబ్స్ ఉన్నాయంటే కీప్ ఫుడ్ హ్యాండీ. ఫింగర్ ఫుడ్స్ అంటాము, బఠానీలు, పల్లీలు, టైంపాస్ గ్రీన్ బఠానీలు దొరుకుతాయి అవి, ఫ్రూట్ స్లైసెస్, నట్స్, సోక్డ్ సాలెడ్స్ అంటే దోసకాయలు, కీరాకాయలు వాటర్లో సోక్ చేసి పక్కన పెట్టుకోండి. సో మీకు అలా తినాల్సి అనిపిస్తే ఇట్ ఈస్ నాట్ హంగర్, ఆ టెన్షన్ తట్టుకోవడానికి ఏదో తినాలి, ఇలాంటివి తినండి. ఓకే, కాలర్తో మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దాం. సంతోషి గారు వైజాగ్ నుంచి. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు హలో స్వతంత్ర. హలో మేడం, నేను వైజాగ్ నుంచి సంతోష్ మాట్లాడుతున్నాను. చెప్పండి. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో మేడంతో చెప్పండి. నాకు కడుపు. హలో చెప్పండి. టీవీ చూసి మాట్లాడుతున్నారు, డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడాలి. లేదు మేడం. హలో చెప్పండమ్మా. ఏం తిన్నా మేడం కడుపు వాసిపోతుంది మేడం. అంటే గ్యాస్ ఫామ్ అవుతుంది అంతేనా? ఏం తిన్నా కూడా మీకు కడుపు ఉబ్బరంగా ఉంటుంది అంతే? ఉబ్బరంగా ఉంది, ఏం తిన్నా మేడం. ఓకే ఓకే అమ్మ, ఒకటేంటంటే ఒకసారి మీరు ప్రాపర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్తో ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. బికాజ్ ఎన్నో రీజన్స్ ఉంటాయి కడుపు ఉబ్బరం అవటానికి. సో థరో చెకప్ చేయించుకున్న తర్వాత మీరు తినే ఆహారంలో చూడండి, ఏమైనా మీరు ఎక్కువ కారం తింటారో, ఎక్కువ పులుపు తింటారో, లేకపోతే టైంకి తినకపోతారో, ఎక్కువ ఉపవాసాలు చేస్తారు, ఉపవాసాలు చేసినప్పుడు తినకుండా పోతారు, లేదా మీరు తినేటప్పుడు ఎక్కువ ఒకేసారి నీళ్ళు తాగుతారు, ఇలాంటివన్నీ కొంచెం మోడిఫై చేస్తే గ్యాస్ ఫామ్ అవటం తగ్గుతుంది. కానీ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్కి చూపించుకోవాలి. ఏమన్నా లోపల మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి అంటే అది క్లియర్ చేసిన తర్వాతనే మనం దానికి మీ ఆహారం మోడిఫై చేయాలి. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. సుకన్య గారు ఒంగోలు నుంచి. నమస్తే అండి, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో డాక్టర్ గారితో మాట్లాడండి. మీ సమస్య. నమస్కారం మేడం గారు. నమస్కారం. నమస్తే అండి మేడం గారు, నేను మార్నింగ్ ప్రతిరోజు కొంచెం తులసి నీళ్ళు, వేడి నీళ్ళు, తులసి నీళ్ళు కొంచెం కాగబెట్టుకొని తాగుతున్నానండి. అయితే ఆ నీళ్ళు తాగేటప్పుడు నాకు కాస్త బాగుంటుందండి స్టమక్ లో అంతా. తులసి నీళ్ళు వాటర్ లో వేసుకుని తాగుతున్నాను మేడం. తర్వాత బ్రేక్ఫాస్ట్ అని 9-10 లోపు చేస్తాను మేడం. బ్రేక్ఫాస్ట్ తిన్నంటే నాకు కళ్ళు తిరగడం స్టార్ట్ అవుతున్నాయి మేడం. బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఏం స్టార్ట్ అవుతాయి? కళ్ళు తిరగడం మేడం డైలీ ఇదే అవుతుంది మేడం. బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత కళ్ళు తిరుగుతుంది. నాకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు మేడం. అంటే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మీకు కళ్ళు తిరుగుతున్నాయా? హలో
నేను తీసుకునే ఫుడ్ లోపం అవుతుందా నాకు తెలియట్లేదు మేడం. నేను అంటే మీ ప్రాబ్లం ఏంటండి? ప్రాబ్లం ఏంటి? బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత మీకు కళ్ళు తిరగడం స్టార్ట్ అవుతుంది ఇవన్నీ చేసిన తర్వాత, అంతేనా? రైట్. ఆమె చెప్పిన దాని ప్రకారం ఏంటంటే తులసి నీళ్ళు తాగుతున్నారు, తర్వాత 11 o'clockకి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నారు, తర్వాత ఈ కళ్ళు తిరుగుతున్నాయనే ప్రాబ్లం చెప్తున్నారు. అది ఎందుకంటారు? తులసి నీళ్ళు తాగటం మంచిదేనండి, ఆవిడకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత కళ్ళు తిరుగుతున్నాయంటే ఎవాల్యుయేషన్ అవసరం. మేబీ ఆవిడకి బీపీ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయేమో, లేదా షుగర్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయేమో. మోస్ట్ ఆఫన్ ఇది కామన్ సిమ్టమ్స్ బీపీ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి. షుగర్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ అయ్యేటప్పటికి కళ్ళు తిరుగుతాయి. ఇంకోటి ఏంటంటే వర్టిగో అని ఉంటుంది, అంటే తిని లేవగానే కళ్ళు తిరుగుతాయి. అది ఇయర్ బ్యాలెన్స్ వల్ల. ఇవన్నీ మెడికల్ ఇవాల్యుయేషన్స్ కంపల్సరీ చేసిన తర్వాతనే వీ కెన్ అరైవ్ అట్ వాట్ ఈస్ ద ప్రాబ్లం. ఇది డెఫినెట్లీ ఫుడ్ వల్ల ఏం కాదు. సో అంటే ఇలాంటివి సాధారణంగా జరుగుతూ ఉంటాయంటారా? జరుగుతాయి, కానీ ఎందుకు జరుగుతున్నాయని ఫస్ట్ మెడికల్ ఎవాల్యుయేషన్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో స్వతంత్ర ప్రేక్షకులకి మంచి న్యూట్రిషన్ టిప్స్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి గారు. సో ఇది ఇవాల్టి హలో స్వతంత్ర కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర స్టేడియం కదా.